కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్ల మీద పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సమీక్షించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన త్రికుటేశ్వర స్వామి కొలువైన కోటప్పకొండకు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. వృద్ధులు, వికలాంగుల కోసం 2 ఎలక్ట్రిక్ వాహనాలు సిద్ధం చేసిన సంగతి ప్రస్తావించారు. ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. శివరాత్రి రోజు ఆ పండుగకి దాదాపు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అదేవిధంగా మరి ఈసారి ప్రభలు కూడా కరెంటు ప్రభలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు 30 నుంచి 60 ప్రభలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్ర పండుగ. మరి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని మొన్నే ఎలమంద గ్రామం రావడం జరిగింది. ఎలమంద గ్రామం వచ్చినప్పుడు దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా మరి ప్రభుత్వ అధికారులు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే టైంలో దాదాపు R&B కానీ మరి జంగిల్ కట్టింగ్ కానీ వాటర్ సప్లై అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక 2 నెలల ముందే శివరాత్రి ముందుగానే వచ్చింది అన్నట్టుగా మనం చేయగలిగాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం కాబట్టి ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టి పెట్టాలి. కంటిన్యూస్ వాటర్ సప్లై ఒకటి, కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై ఒకటి, అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఒకటి కంటిన్యూస్గా ఉండాలి. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ లేకుండా మరి పోలీస్ వ్యవస్థ అంతా కూడా దాని మీద దృష్టి పెడతారు. ఏదైతే కంటిన్యూస్గా శివరాత్రి మొత్తం భక్తుల సందోహాన్ని చూపించడానికి LED ఈ స్క్రీన్లు అవి పెడతారు అన్ని చోట్ల. అందువల్ల ఎవరన్నా చిన్నపిల్లలు తప్పైనా కానీ, వృద్ధులు తప్పైనా, ఆడవాళ్ళకి రక్షణగా ఇవన్నీ కూడా LED మనం దాంట్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలో వాటిని చేయిద్దాము. అదేవిధంగా బయోట్యాక్స్ కూడా ఏర్పాటు చేద్దామని ఇప్పుడే మరి పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ బయోట్యాక్స్ చిన్నపిల్లలకి మనం ట్యాగ్ వేస్తాం అనమాట. వాళ్ళు ఎక్కడ తప్పైనా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కొత్త వాళ్ళు రావడం జరిగింది. కలెక్టర్ గారు, RDO గారు, DSP గారు అంటే పాతవారే కాబట్టి ఇక్కడ 4 శివరాత్రులు చేశారు. ఇది ఆయనకి ఛాలెంజింగ్ శివరాత్రి. ఇది తప్పనిసరిగా దాన్ని సక్సెస్ఫుల్గా ట్రాఫిక్ జామ్ లేకుండా మన DSP గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఎన్ని ఏర్పాటు చేసినా ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు సక్సెస్ అయినట్టు. కాబట్టి మరి భక్తులు, మరి రాజకీయ నాయకులు, అదేవిధంగా పూజారులు అందరూ కూడా దీన్ని చాలా